హలో గైస్, వెల్కమ్ టు టైనీ ఫుడ్ హోమ్. ఈరోజు మన టైనీ ఫుడ్ హోమ్లో ఓరియో బిస్కెట్తో చేసిన కేక్ రెసిపీ రెడీ. ఈ వీక్ అంతా మన టైనీ ఫుడ్ హోమ్లో డిఫరెంట్ కేక్స్ అయితే తయారు చేస్తాను. చూస్తున్నారుగా, ఒక బిస్కెట్తో కేక్ ఎలా చేస్తారో నాకైతే తెలీదు. ఈసారి అయితే నేను ట్రై చేశాను. చూస్తున్నారు కదా, ఈ యొక్క బిస్కెట్ని తీసుకొని దానిలో కొంచెం క్వాంటిటీకి సరిపోయిన పాలను తీసుకున్నాను. ఇలా అన్నిటినీ మొత్తాన్ని బాగా షేక్ చేస్తూ బాగా కలుపుతూనే ఉండాలి. ఎంతవరకు అంటే అది ఎక్కడ మనకి బిస్కెట్ లాగా తగలకుండా ఓన్లీ క్రీమీగా ఉండేలా చేసుకోవాలి. ఫైనల్గా అయితే మనం ఇలా చేస్తూనే ఉండటం వల్ల మన కేక్ ఇంకా మంచి రెసిపీగా బాగుంటుంది తెలుసా. మరి ఇలా కేక్ని ఎక్కువసేపు చేయటం వల్ల, కలపటం వల్ల మనకి కేక్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది కదా. కేక్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు? మీలో ఎవరికి ఇష్టం ఉండదు నాకు కామెంట్ చేయండి. మీకు ఇష్టమైన కేక్స్ కూడా కావాలంటే కింద కామెంట్ చేసి అడగచ్చు. నేను మీ ప్రతి కామెంట్కి రెస్పాండ్ అవుతాను, సరేనా? ఒకవేళ నాకు మీరు ఎటువంటి సజెషన్ ఇవ్వాలన్నా ఇవ్వచ్చు. ఇప్పుడైతే కేక్ బౌల్ని తీసుకొని దానికి కొంచెం నెయ్యి కానీ లేదంటే ఆయిల్ కానీ వేసుకుంటే మనకి బౌల్కి అతుక్కోకుండా ఉంటుంది. అండ్ మనం తీసుకున్న తర్వాత ఈ కేక్ని అయితే మంచిగా తినొచ్చు. ఆ బౌల్ నుంచి కూడా ఈజీగా వస్తుంది. కాబట్టి ముందుగానే బౌల్కి మనం ఆయిల్ పూసుకోవాలి. ఇలా కలుపుకున్న మిశ్రమాన్ని అంతా తీసుకొని ఒక షేప్ బౌల్లోకి తీసుకోవాలి. ఫస్ట్ అయితే ఇలా తీసుకునే ముందు మనం ఒక ప్లేట్ మీద కానీ లేదంటే గట్టు మీద కానీ ఇక్కడ వాటర్ బబుల్ లేకుండా చేయండి. తర్వాత వేడెక్కిన పెనం మీద పెట్టిన తర్వాత చూస్తున్నారు కదా ఎంత బాగా అయిందో. దీనికి ఓవెన్ కూడా అవసరం లేదు. జస్ట్ చెక్ కోసం ఒక స్పూన్తో చెక్ చేయండి. బాగా వచ్చింది కదా. నాకైతే నిజంగా టేస్టీగానే ఉంది. ఏమి ఇంగ్రీడియంట్స్ అవసరం లేదు. ఓన్లీ 10 రూపాయల కేక్ ప్యాకెట్తో, ఓరియో బిస్కెట్ ప్యాకెట్తో మనం ఒక కేక్ కూడా చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, ఎక్కడ మనకు అతుక్కోకుండా వచ్చింది, పర్ఫెక్ట్గా వచ్చింది. ఇలానే మీరు కూడా ట్రై చేసి నాకు కామెంట్ చేయండి, సరేనా? అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఎక్కడ మర్చిపోవద్దు, స్కిప్ చేయొద్దు, సరేనా? చూస్తున్నారు కదా, కేక్ అయితే ఎంత పర్ఫెక్ట్ వచ్చిందో. భలే ఉంది కదా. నాకైతే బాగా నచ్చింది. మీరు కూడా టేస్ట్ చేసి ట్రై చేసి నాకు కామెంట్ చేయండి. మీకు ఏమైనా కావాలంటే కూడా నాకు కామెంట్ చేసి చెప్పచ్చు, సరేనా?